హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ అయితే నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వాల్యుబుల్ లైక్ అనమాట మీరు చేసేది. ఇప్పుడైతే ఇదేంటో చెప్పేస్తానండి. ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ కేక్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బ్రౌన్ బ్రెడ్తో కేక్ చేశారా? చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ ఒక 6 తీసుకోవాలండి. తీసుకొని సైడ్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలండి. అన్ని బ్రెడ్ ముక్కలు అలాగే చేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక చిన్న కప్పుతో మిల్క్ తీసుకోండి. కోల్డ్ మిల్క్ అయినా పర్లేదండి. మిల్క్ తీసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అవి నానాలండి. మొత్తము ఆ బ్రెడ్ ముక్కలకి మిల్క్ పట్టే వరకు మనం స్పూన్తో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను కదండి, అలా చేయండి. మొత్తం అప్పుడు మిల్క్ మొత్తం అది బ్రెడ్ ముక్కలకి పట్టేస్తుందనమాట. ఇలా కంప్లీట్గా పట్టిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొత్తము ఇదంతా వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 ఎగ్స్ తీసుకోండి. ఒక 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒక 2 ఎగ్స్ తీసుకొని ఆ 2 ఎగ్స్ కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి మొత్తం కంప్లీట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్గా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు, హాఫ్ కప్పు కాదండి, హాఫ్ కప్పు వరకు షుగర్ పొడి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా బబుల్స్ అనేది రాకుండా నీట్గా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి. కంప్లీట్గా మొత్తం పర్ఫెక్ట్గా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఒక కేక్ బౌల్ తీసుకొని కేక్ బౌల్కి మొత్తము నెయ్యి కానీ ఆయిల్ కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం బౌల్కి కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బేకింగ్ పేపర్ అనేది కూడా అవసరం ఉండదండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక అది పక్కన పెట్టుకోండి. ఇందాక అన్నీ కలిపి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ మిశ్రమంలో ఒక హాఫ్ కప్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆ కేక్ బౌల్లోకి ఇది మొత్తం యాడ్ చేసుకోవాలండి. ఇలా కంప్లీట్గా మొత్తం యాడ్ చేసుకోవాలి. బబుల్స్ అనేది లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే బబుల్స్ అయితే మ్యాక్సిమం ఎక్కువ ఉండదండి. ఎందుకంటే మనము మైదాపిండి ఏమి యాడ్ చేయలేదు కాబట్టి బబుల్స్ అనేది ఉండదండి. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు హీట్ ఎక్కాలండి. అలా హీట్ అయిన తర్వాత ఈ బౌల్ పెట్టుకొని కరెక్ట్గా 30 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఎంతో టేస్టీగా ఉండే బ్రౌన్ బ్రెడ్ కేక్ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. సేమ్ మంచిగా మనకి ఎలా అంటే చాక్లెట్ కేక్ అనేది ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో